అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము, సీత అనే దంపతులు నివసించేవారు. రాముకి సీత నల్లగా ఉండడం వల్ల అస్సలు ఇష్టం ఉండదు. కానీ పెద్దలు కుదిరించిన పెళ్లి వల్ల తను సీతను పెళ్లి చేసుకుంటాడు. కానీ సీతను ఏ ఒక్కరోజు కూడా సంతోషంగా చూసుకోడు. రాముకి తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఎప్పటికీ సీతను తన మాటలతో బాధ పెడుతూనే ఉంటాడు. సీత మనసు ఒక్కరోజు కూడా అర్థం చేసుకోడు. కానీ సీత చాలా మంచిది. తనకి రాము అంటే చాలా ఇష్టం. తనకి రంగు నల్లగా ఉన్నప్పటికీ మనసు మాత్రం చాలా తెల్లనిది. ఎంత అంటే ఎవరైనా తన ముందు కష్టపడితే చూసి తట్టుకోలేనంత మంచిది. ఇక రాము మాటల్ని అవన్నీ మనసులో పెట్టుకొని బాధపడుతూనే ఉంటుంది. కానీ తన తల్లిదండ్రులకు చెప్పుకోదు. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కాబట్టి. ఇక రాము మాత్రం ఈ విధంగా మాట్లాడతాడు. ఇదిగో చూడు, నేనేదో నా తల్లిదండ్రుల కోసం నేను పెళ్లి చేసుకున్నాను. అంతకుమించి నాకు మాత్రం నువ్వంటే ఏ రకంగానూ ఇష్టం లేదు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు అని అనుకోకు. నేను ఎప్పుడైతే నిన్ను వదిలేసేది తెలియదు. ఎందుకంటే నా మనసులో నువ్వు లేవు, వేరే అమ్మాయి ఉంది. నాకు నువ్వు ఇష్టం లేదు. ఆ విధంగా రాముకి ఇంకో అమ్మాయి లత అనే ఆవిడ చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా తెల్లగా, అందంగా, చూడ్డానికి చూడముచ్చటగా ఉంటుంది. ఆమె అందానికి రాము ప్రేమలో పడిపోతాడు. ఇక ఆ అమ్మాయితోనే రోజు మొత్తం గడుపుతాడు. ఆ అమ్మాయి అంటే రాముకి ప్రాణం, అంతలా ఇష్టం. ఆ అమ్మాయి రాముని ఈ విధంగా అడుగుతుంది. రాము, ఎందుకని నువ్వు రోజు నా వెంటనే తిరుగుతూ ఉంటావు? రోజు మొత్తం నాతోనే ఉంటావు. నీకు పెళ్ళైంది కదా, నీ భార్యతో ఉండొచ్చు కదా. అయినా నాతో ఎందుకు ఉండాలి అని అనుకుంటావు? నీ భార్యని బాగా చూసుకోవచ్చు కదా. ఎందుకని ఇలా వెంట పడుతూ ఉంటావు? నాకు ఇలా చేయడం అస్సలు నచ్చడం లేదు. ఆ అమ్మాయి ఇబ్బంది పడుతూ అలా చెప్పినప్పటికీ రాము తనని పట్టించుకోడు. ఎందుకంటే రాము తన మనసులో ఉన్న ఇష్టాన్ని మొత్తం చూపిస్తాడు. ఇక అప్పటి నుండి రాము, లత ఇద్దరు సంతోషంగా ఉంటారు. లత పైన ఇష్టం పెరగడంతో ఇక సీతని ఎలాగైనా వదిలించుకోవాలి అనే ఉద్దేశంతో రాము సూటిపోటి మాటలతో మరియు తన రంగును చిన్నతనం చేసి ఎప్పటికీ సీతను బాధ పెడుతూ ఉంటాడు. అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చూడ్డానికి నల్లగా ఉంటావు. అయినా నేను నిన్ను చేసుకోవడానికి చెప్పాను కదా. నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు. నా మనసులో వేరే అమ్మాయి ఉంది. తను చాలా అందంగా ఉంటుంది. నీ నల్లటి మొహాన్ని చూడలేకపోతున్నాను పొద్దున్న లేచినాకే. నువ్వేమో అర్థం చేసుకోవు. అర్థం చేసుకుని విడాకులు ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని నువ్వు అపార్థం చేసుకోకు. నేనేం మోసగాడిని కాదు కదా. నేనైతే ముందే చెప్తున్నాను నీకు. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకుంటున్నావు. నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక నన్ను అర్థం చేసుకుని నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో. దయచేసి నీకు దండం పెడతాను. ఏమి బాధపడకు, సంతోషంగా ఉండు. ఈ విధంగా రాము తన భార్యకి చెప్పి సీతను ఇంటిలో నుండి వెళ్ళిపోమ్మంటాడు. ఇక సీత భరించలేక రాముని వదిలిపెట్టి రాము సంతోషం కోసం తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తన పుట్టింట్లో కూడా తను రాము కోసం కాకుండా తన కోసమే రాముని వదిలేశానా అని అబద్ధం చెప్తుంది. ఇక రాము లత దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్తాడు. అప్పుడు లత ఇలా అంటుంది. చాచా, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నేను ఎప్పుడైనా చెప్పానా నాకు నువ్వంటే ఇష్టమని? నేను ఎంత అందంగా ఉన్నానో చూడు. అయినా నీకు నాకు పోలికేంటి? నాకు ఇంకా అందగాడు వస్తాడు. నువ్వేమైనా అందగాడివి అనుకుంటున్నావా? లేదా నేను ఎప్పుడైనా నిన్ను ప్రేమించాను అని చెప్పానా? నీ టైం వేస్ట్ చేసుకున్నావు. దానికి నేనేం చేయలేను. నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాను, నీ భార్యకు విడాకులు ఇచ్చేయి అని ఎప్పుడూ చెప్పలేదు కదా. నువ్వే నా కోసం కుక్కలా వెంట తిరిగావు. అయినప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను నాకు నువ్వంటే ఇష్టం లేదు అని. ముందు నుండే చెప్తున్నాను. అయినా నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ పనులు నువ్వే చేస్తున్నావు. నీ జీవితం నీ చేతులారా నాశనం చేసుకున్నావు. అయినా నువ్వు రంగు నచ్చలేదని
నీ పిల్లాన్నే వదిలేసావు. రేపటి రోజున నాకంటే అందంగా ఉన్న అమ్మాయి దొరికితే నన్ను మాత్రం వదిలేయవా ఏంటి? ఈ ముచ్చటతో నీకు నాకు కటీఫ్. ఇంకా నువ్వు నాకు అస్సలు వద్దు. లత ఆ విధంగా మాట్లాడగానే రాముకి అంతా తెలిసొస్తుంది. అందం ఉంటే సరిపోదు, మనసు కూడా ఉండాలి అని కొన్ని రోజులలోనే తెలుసుకొని సీత దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. సీత, నన్ను క్షమించు. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ వద్దు. నువ్వు నల్లగా ఉన్నా నా దేవతవి. ఎందుకంటే నన్ను ఏ ఒక్కరోజు కూడా బాధ పెట్టే మాటలు మాట్లాడలేదు. నువ్వు నన్ను మా అమ్మలా చూసుకున్నావు. అయినప్పటికీ నేను నిన్ను అర్థం చేసుకోకుండా రోజు సూటిపోటి మాటలతో బాధ పెట్టాను. ఇక నన్ను క్షమించు. నిన్ను ఇప్పటి నుండి నా కూతుర్లా చూసుకుంటాను, నా తల్లిలా చూసుకుంటాను. అంతేకాని ఎప్పుడు వదిలేసి నేను వెళ్ళిపోను. నన్నేం చేయమంటావో చెప్పు నిన్ను నమ్మించడానికి. దీంట్లో ఏ మోసమూ లేదు. సరేనా? నేను ఇంకా ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడను. నాకు నువ్వే పెద్ద అందగత్తెవి ఇప్పుడు. నీ అందం నేను ఇన్ని రోజులు చూడలేకపోయాను. నీ మనసు చాలా మంచిది సీత. నన్ను క్షమించు. ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒకటైపోతారు. సీతారాము చాలా సంతోషంగా ఉంటారు. ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరూ కలిసి పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. మరియు రాము పొలం పనులు మరియు ఆఫీస్ పనులు కూడా చూసుకునేవాడు. సీతకి తోడుగా పొలంకి వచ్చేవాడు. సీతని పనులు చేయొద్దు అని కూడా అనేవాడు. చాలా చక్కగా ఉండేవారు. ఇక ఒకరోజు లత రాముని కలిసి ఇలా అంటుంది. చూసావా రాము, ఇప్పుడు ఎలా ఉంది నీ జీవితం? నువ్వు అనుకున్న విధంగానే సంతోషంగా ఉంది కదా. మరి నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలిసి వచ్చిందా? నీకు తెలిసి రావాలని అలా మాట్లాడాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. అంతేకాని నీ భార్య ఎంత మంచిదో ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీకు మంచి జీవితం ఉంటుంది, సరేనా? ఎప్పటికీ నీ భార్యను అపార్థం చేసుకోకు. తను ఎంత మంచిదో నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండడాన్ని నేను చూసి చాలా సంతోషంగా ఉన్నాను, సరేనా? ఎప్పటికైనా సంతోషంగా ఉండండి. నువ్వు ఇంకా వేరే అమ్మాయిని ఎప్పటికీ నీ జీవితంలోకి రానివ్వకు. ఇక ఈ విధంగా లత రాముకి చెప్తుంది. రాము కూడా అప్పటికే చాలా మారిపోయి ఉంటాడు. తాను చేసిన తప్పేంటో తాను తెలుసుకొని చాలా బాధపడతాడు. మరి మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.